ఇప్పుడు ఎక్కడ చూసినా సెలబ్రిటీలు కూడా ఈ పేపర్ మాస్క్ని ట్రై చేస్తున్నారు. 15 నిమిషాల్లో మీ స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అన్నీ పోయి స్కిన్ అనేది ఎంత నల్లగా ఉన్నా తెల్లగా మారుతుంది, రూపాయి ఖర్చు లేకుండా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. స్కిన్ వైట్నింగ్ కోసం ఈరోజు నేను ఒక సూపర్ టిప్ అనేది షేర్ చేయబోతున్నాను. అంతేకాదు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని ఇమ్మీడియట్గా క్లియర్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువగా మీ ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్నా రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లోని. ఇలా చేస్తే వెంటనే జస్ట్ మీ దగ్గర పేపర్ ఉంటే సరిపోతుంది. పేపర్తో ఇలా అంటే వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అయితే వచ్చేస్తాయి. ఈ ప్రాబ్లం అనేది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా ఉంటుంది కదా. సో దీన్ని ఎవరు ట్రై చేసినా ఫస్ట్ టైంకి రిజల్ట్ వచ్చే రెమెడీ. అస్సలు లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ తెలుసు కదా, మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది సూపర్గా సక్సెస్ అయిపోయింది. చాలామందికి హెయిర్ ఫాల్ తగ్గింది, హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుందంట. నాకైతే మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో మీరు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని బుక్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇప్పుడే బుక్ చేసేసుకోండి. సో రెమెడీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి రండి. ఈ రెమెడీ ప్రిపరేషన్ కోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ యాడ్ చేస్తున్నాను రైస్ ఫ్లోర్ అండి. 1 స్పూన్ అనేది రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి కాఫీ పౌడర్, మనకి 1 స్పూన్ అయితే సరిపోతుంది అనమాట. కాఫీ పౌడర్ కూడా మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు, 1 స్పూన్ అనేది సరిపోతుంది. ట్యాన్ రిమూవ్ చేయడానికి, స్కిన్ మీద జిడ్డుని మురికిని క్లియర్ చేయడానికి కాఫీ పొడి సూపర్గా వర్క్ అవుతుంది. తర్వాత వచ్చే వరకు కర్డ్ అనమాట. కర్డ్ వచ్చేసి 1 స్పూన్ యాడ్ చేసేసుకోండి. కర్డ్ వల్ల ఏంటంటే స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. ఇన్స్టెంట్ బ్రైట్నింగ్, అలాగే స్కిన్ అనేది స్మూత్గా ఉండడానికి కూడా కర్డ్ అనేది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంకొక స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి మిక్సింగ్ అనేది కొంచెం కష్టం అవుతుంది కాబట్టి నాకు ఇక్కడ 2 స్పూన్స్ వరకు కర్డ్ అనేది పట్టిందండి. కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత లంప్స్ ఏమీ లేకుండా స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తే మనం ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేయాలి. సో అదే ఎగ్ అనమాట. ఎగ్ అనేది కంప్లీట్గా ఫుల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఎగ్ వైట్ మాత్రమే యాడ్ చేయాలి. ఎగ్ వైట్ వల్ల ట్యాన్ రిమూవ్ అవుతుంది. ఎవరికైతే ఫేస్ మీద వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ ఉంటాయో వాటిని క్లియర్ చేయడానికి ఎగ్ వైట్ సూపర్గా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి అయితే ఎగ్ వైట్ సూపర్గా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఇందులో ఎగ్ వైట్ అనేది యాడ్ చేసి ఎల్లో పక్కన పెట్టేసుకోండి. సో ఎగ్ వైట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా బాగా వైరల్ అవుతుందండి ఇప్పుడైతే ఈ ప్యాక్ అనేది. కొరియన్ గ్లాసెస్ స్కిన్ సీక్రెట్ కానీ, అలాగే జపనీస్ స్కిన్ వైట్నింగ్ సీక్రెట్ కానీ ఎగ్ వైట్ అని చెప్తూ ఉంటారనమాట. సో ఇందులో రైస్ ఫ్లోర్ కూడా ఉంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ అనేది అద్భుతంగా ఉంటుందండి. సో ఎగ్ వైట్ అనేది మాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళైతే మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ కాకుండా ప్లాంట్ బేస్డ్ అలోవెరా జెల్ అనేది 1 స్పూన్ యాడ్ చేయండి. లేదంటే ఫ్లాక్సీడ్ జెల్ యాడ్ చేసినా నో ప్రాబ్లం. ఎగ్ వైట్కి ఆల్టర్నేట్ అనమాట. ఎగ్ వైట్ మాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు మీరు నీట్గా ఫేస్ వాష్ చేసి ఇప్పుడు దీన్ని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేయడం చాలా ఈజీ అండి. కాకపోతే ఎలా అప్లై చేయాలో మాత్రం కంపల్సరీ తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ అవుతాయి. అలాగే ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ట్యాన్ రిమూవ్ అవ్వడానికి సమ్మర్లో చాలా ట్రై చేస్తుంటాం. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, ట్యాన్ అనేది చిటికలో రిమూవ్ అయిపోతుంది. అలాగే హైడ్రో ఫేషియల్ కానీ, గ్లో ఫేషియల్స్ కానీ వేలు ఖర్చు పెడుతూ ఉంటారు కదా. సో అలా కాకుండా ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. ఇక మీకు ఫేషియల్ అవసరం ఉండదు, స్కిన్ అయితే అంత బాగుంటుంది. దీన్ని నీట్గా ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసిన తర్వాత టిష్యూ పేపర్ ఉంటుంది కదా. సో టిష్యూ పేపర్ కానీ లేదనుకుంటే నార్మల్గా ఉండే వైట్ పేపర్ కూడా తీసుకోవచ్చండి. టిష్యూ ఏంటంటే మనకి తొందరగా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి నేను టిష్యూని తీసుకోమని చెప్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర టిష్యూ లేదు అనుకుంటే ఏదైనా పేపర్ ఉంటుంది కదా, మరి మందపాటి పేపర్ కాకుండా కొంచెం లైట్ వెయిట్ ఉండే పేపర్స్ ఉంటాయి కదా. సో ఆ పేపర్ని తీసుకొని ఇలా స్కిన్కి అంటించేయాలన్నమాట. ఆల్రెడీ మనం ప్యాక్ అనేది అప్లై చేసాం కనుక పేపర్ అనేది ఫేస్ మీద ఈజీగా అంటుకుంటుంది. మీరు కావాలనుకుంటే నెక్ కూడా చేయొచ్చు, బట్ మనకి ఓన్లీ ఫేస్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఎక్కువగా ఉండేవి కూడా ఫేస్కే కాబట్టి నేను ఫేస్కు చూపిస్తున్నాను. దీనివల్ల ఏంటంటే ట్యాన్ కూడా రిమూవ్ అవుతుందండి. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్సే కాదు, చాలా సూపర్ రెమెడీ.
చాలా ఈజీ రెమెడీ. ఇది ఒక్కసారి ట్రై చేస్తే చాలు, ఖచ్చితంగా స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారుతుంది. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే ఇంకా ఈజీగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో పేపర్ అనేది అంటించిన తర్వాత మనం అంటించిన పేపర్ పైన ప్యాక్ని ఇలా సెకండ్ లేయర్గా అప్లై చేయాలి. ఫస్ట్ లేయర్ అయితే మనం ఫేస్కి అప్లై చేసాం ప్యాక్ని, తర్వాత పేపర్ అనేది అంటించి పేపర్ మీద ప్యాక్ని అప్లై చేసుకోవాలి. మీ ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసుకోండి. ఇలా చేయడం వల్ల కంప్లీట్గా పేపర్ అనేది అసలు కనిపించదు అనమాట. సో చూసారు కదా, ఇంత బాగా ప్రాపర్గా అప్లై చేయాలి. ఇది డ్రై అవ్వడానికి అయితే మనకి 20 మినిట్స్ దాకా టైం పడుతుందండి. 20 మినిట్స్ తర్వాత మొత్తం కూడా డ్రై అయిపోయింది. ఇలానే డ్రై అవ్వాలన్నమాట. ఇలా డ్రై అయితేనే మనకి ట్యాన్ పోతుంది, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ పేపర్ని మనం రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేస్తున్నప్పుడే మనకైతే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అన్నీ కూడా ఈ పేపర్కి అంటుకొని వచ్చాయన్నమాట. ఇక్కడ మీకు కెమెరాలో కనిపించకపోవచ్చండి, బట్ నిజంగా మీరు ఒకసారి అంటించిన తర్వాత పేపర్ని చూసుకోండి. నేనైతే షాక్ అయిపోయాను అనమాట. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ మొత్తం కూడా వచ్చేసాయి అనమాట ఆ పేపర్కి. అలాగే ట్యాన్ కూడా రిమూవ్ అయిపోయింది. బిఫోర్ ఉన్న డార్క్నెస్ అయితే నా ఫేస్ మీద అస్సలు లేదు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. వేలుకు వేలు ఖర్చు పెట్టి హైడ్రా ఫేషియల్, గ్లో ఫేషియల్ లేదనుకుంటే పీల్ ఆఫ్లు చేయించుకునే కంటే కూడా ఇది ఒక్కసారి ట్రై చేస్తే ఖచ్చితంగా స్కిన్ అనేది చాలా బ్రైట్గా మారుతుంది. ఇప్పుడు ఇది చాలా బాగా వైరల్ అవుతుంది కూడా అండి. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా సూపర్ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది. స్కిన్ వైటనింగ్కి, బ్రైట్నింగ్కి కాదు, స్కిన్ టైటనింగ్కి కూడా హెల్ప్ అవుతుంది. స్కిన్ అనేది చాలామందికి సాగిపోయినట్లు ఉంటుంది కదా, మీరు ఒక్కసారి ఇది ట్రై చేయండి. స్కిన్ అనేది చాలా టైట్గా మారి గ్లోగా ఉంటుంది. జస్ట్ వాటర్తో వాష్ చేసుకొని ఇలా తుడుచుకొని చూసుకోండి. ఫేస్ అయితే ఎటువంటి పార్లర్ అవసరం లేకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే మీ స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి అస్సలు ఉండవు. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది అనుకున్నప్పుడు ట్రై చేశారంటే మాత్రం ఖచ్చితంగా అందరూ అడుగుతారు ఏ పార్లర్కి వెళ్ళారు అని. అంత బాగుంటుంది మీ స్కిన్ అయితే. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేసేయండి. చాలామంది స్కిన్ వైట్నింగ్ కోసం ప్రయత్నిస్తారు, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. వెంటనే రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే ద బెస్ట్ రెమెడీ అండి. అలాగే ట్యాన్ కూడా చిటికలో రిమూవ్ అయిపోతుంది. మీరు ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితో ఇది కనుక ట్రై చేసినట్లయితే ఇమ్మీడియట్గా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే రిమూవ్ అయిపోతాయి. ఎటువంటి నొప్పి కూడా ఉండదు. చాలామంది ఏంటంటే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు, పెయిన్ఫుల్ మెథడ్స్ని ఎంచుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ పద్ధతిని ట్రై చేయండి. సింపుల్గా మీ స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదండి ముందే, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ట్యాన్ రిమూవ్ అవుతుంది, స్కిన్ తెల్లగా మారుతుంది, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్కి అయితే గుడ్ బై చెప్పేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ పెద్ద మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.